నిష్కళంక రాజకీయ నాయకుడు, నిస్వార్థంగా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన గాంధేయవాది, దివిసీమ గాంధీగా పేరు తెచ్చుకున్న మండలి వెంకట కృష్ణారావు గారి శతజయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం రెండవ భాగం ఈరోజు. క్రిందటి వారం మొదటి భాగంలో కృష్ణారావు గారి రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకున్నాం. ఆయన కుటుంబ నేపథ్యం, బాల్యం, అవనిగడ్డలో హైస్కూల్లో ఉండగానే రాజకీయాలతో పరిచయం, ఉద్యమాలలో ప్రవేశం ఇవన్నీ మాట్లాడుకున్నాం. 1945లో హైస్కూలు చదువయ్యాక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 1 సంవత్సరం ఖాళీగా ఉండాల్సొచ్చింది. ఆ సమయంలో కూడా వాళ్ల నాన్నగారితో కలిసి తమ చుట్టుపక్కల బంజరు భూములు సాగు చేసుకుంటున్న రైతుల పక్షాన పోరాడారు అన్న అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈరోజు ఈ రెండో భాగంలో కొనసాగిద్దాం. 1946 జూన్ ప్రాంతాల్లో కృష్ణారావు గారి కాలేజీ జీవితం మొదలయ్యింది. ఇంటర్మీడియట్, డిగ్రీ 5 ఏళ్లు అంటే 1951 దాకా బందర్లోని హిందూ కాలేజీ ఆయన కార్యక్షేత్రం అయ్యింది. హైస్కూల్లో ఉండగానే మొదలైన ఉద్యమ స్ఫూర్తి జీవితాంతం కొనసాగింది అని చెప్పుకున్నాం కదా. హైస్కూలు తరువాతి దశ అయిన కాలేజీలో అది మరింత పదునెక్కింది. సొంత ఊరు భావదేవరపల్లిలో ఉన్నప్పుడు కూడా అవనిగడ్డలో ఒక రూములో ఉండి సొంతంగా వంట చేసుకుని హైస్కూలుకెళ్లేవాళ్లు అని క్రిందటి భాగంలో చెప్పుకున్నాం. బందర్లో కూడా అదే కొనసాగింది. అవనిగడ్డ హైస్కూల్లో ఉండగా ఆయన రూమ్మేట్ అయిన పెదనాన్నగారబ్బాయి కుటుంబరావు బందర్లోనూ రూమ్మేట్ అయ్యారు. తర్వాత రోజుల్లో ఈ కుటుంబరావు గారు ఎస్వి యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా పనిచేశారు. బందర్లో ఇంకొక రూమ్మేట్ వాళ్ల ప్రాంతం వాడే అయిన సింహాద్రి సత్యనారాయణ గారు. ఆసక్తికరంగా తరువాతి దశాబ్దాల్లో మండలి కృష్ణారావు గారు, సింహాద్రి సత్యనారాయణ గారు రూమ్మేట్స్ ఇద్దరూ రాష్ట్ర మంత్రులుగా పనిచేయడం విశేషం. ఆ రోజులకి బందర్లో 3 కాలేజీలుండేవి: హిందూ కాలేజీ, నోబుల్ కాలేజీ, నేషనల్ కాలేజీ. హిందూ కాలేజీ, నోబుల్ కాలేజీ ఒకదాని వెనుక ఒకటి బందర్లో ఒక చివర ఉంటే, నేషనల్ కాలేజీ ఇంకో చివరుండేది. హిందూ కాలేజీ ఆ రోజుల్లో క్రమశిక్షణకు పెట్టింది పేరు. మగపిల్లలు, ఆడపిల్లలు మాట్లాడుకోకూడదు, మగపిల్లలు పొడవు చేతుల చొక్కాలు ధరిస్తే చేతులు పైకి మడవకూడదు, చొక్కా కాలర్ ఏ కొంచెం పైకి లేచినట్లు కనిపించినా జరిమానా కట్టాల్సిందే. ఇవన్నీ 1946లోనండి. కృష్ణారావు గారు కాలేజీలో చేరిన 3-4 నెలలకే ఆయన గత అనుభవాలను ఉపయోగించే సందర్భం వచ్చింది. అదే కాలేజీలో విద్యార్థుల సమ్మె. నేపథ్యం ఏమిటంటే, ఆ రోజుల్లో కాలేజీల్లో డిటెన్షన్ విధానం అమల్లో ఉండేది. అంటే యూనివర్సిటీ వాళ్లు నిర్వహించే సంవత్సరాంత పరీక్షలకు ముందు కాలేజీ వాళ్లు ఒక వడపోత పరీక్ష పెట్టేవాళ్లు. ఆ పరీక్షల్లో పాసైతేనే చిట్టచివరి పరీక్షకు అనుమతించేవాళ్లు. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు గిట్టని విద్యార్థుల్ని ఏదో కారణంతో ఫైనల్ పరీక్షలకు వెళ్లకుండా ఆపేసే అవకాశం ఉండేది. ఇది సరైన పద్ధతి కాదని, ఏడాది కష్టపడి చదివిన విద్యార్థులు ఫైనల్ పరీక్షల్లో తమ సత్తా నిరూపించుకుంటారే తప్ప మధ్యలో వడపోత ఉండకూడదని ఎప్పట్నుంచో విద్యార్థిలోకం నిరసన తెలియచేస్తోంది. అది చివరికి 1946 అక్టోబర్లో బందరు హిందూ కాలేజీలో ఉద్యమ రూపం దాల్చింది. 1946 అక్టోబర్ 18వ తేదీన డిటెన్షన్ వ్యతిరేక దినంగా జరపాలి అని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ పిలుపునిచ్చింది. విద్యార్థి కాంగ్రెస్ అంటే చురుగ్గా ఉంది కృష్ణారావు గారే. అప్పటికీ ఇంటర్మీడియట్ కుర్రాడు. కాలేజీలో చేరి కూడా 4 నెలలే అయినప్పటికీ ఆయనకున్న చొరవ, ఆయనలోని దూకుడు
ఈ నిరసన ప్రదర్శనల్లో ముందుండేలాగా చేశాయి. డిటెన్షన్ వ్యతిరేక దినం నిరసనలో పాల్గొన్న వాళ్లందరికీ ఒక్కొక్కరికి ₹2 జరిమానా వేశారు ప్రిన్సిపాల్ ఖాజా రామకృష్ణారావు గారు. విద్యార్థులంతా వెళ్లి ప్రిన్సిపాల్ని కలుసుకుని జరిమానా రద్దు చెయ్యమని అడిగారు. ఆయన ససేమిరా కుదరదు అన్నారు. దరిమిలా కృష్ణారావు గారి చొరవతో విద్యార్థులందరూ అక్టోబర్ 20న సమావేశమై మర్నాడు అంటే అక్టోబర్ 21న సమ్మె మొదలు పెడదాము అని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే ఆ మర్నాడు సమ్మె మొదలయ్యింది. బందర్లోని 3 కాలేజీలతో పోలిస్తే హిందూ కాలేజీలో విద్యార్థుల సంఖ్య వేలలో ఉండేది. అక్కడ సమ్మె అంటే పట్టణంలో ప్రధాన వార్త అయ్యింది. జిల్లా కలెక్టర్ గారొచ్చి విద్యార్థులతోనూ యాజమాన్యంతోనూ మాట్లాడి రాజీ చెయ్యాలి అని చూశారు. జరిమానా రద్దు చేస్తే సమ్మె విరమిస్తాము అన్నారు విద్యార్థులు. ప్రిన్సిపాల్ ససేమిరా జరిమానా రద్దు చేసే ప్రసక్తే లేదు అన్నారు. చర్చలు విఫలమయ్యాయి. మర్నాడు 1946 అక్టోబర్ 22న సమ్మె ఉధృతమైంది. విద్యార్థులు కాలేజీ గేటు ముందు పికెటింగ్ మొదలుపెట్టారు. కృష్ణారావు గారు ముందు వరుసలో ఉన్నారు. ఎవ్వరూ కాలేజీలోకి వెళ్లకుండా ఆపుతున్నారు. పోలీసులొచ్చి పికెటింగ్ చేస్తున్న విద్యార్థుల్ని బలవంతంగా పక్కకు లాగేశారు. ఈసారి విద్యార్థినులు ముందుకు దూసుకొచ్చి పికెటింగులో పాల్గొన్నారు. ఆడపిల్లలు అంత ధైర్యంగా ముందుకు రావడం ఆ సంవత్సరాల్లో అదే మొదటిసారి. ప్రిన్సిపాల్ గారు నిరవధికంగా కాలేజీ మూసేస్తున్నాను అన్నారు. స్థానిక రాజకీయ నాయకులు రాయబారాలు చేసినా ప్రిన్సిపాల్ దిగి రాలేదు. ఒక 2 వారాల తర్వాత నవంబర్ 4న కాలేజీ తెరిచాము అన్నారు. జోరున కురుస్తున్న వర్షంలో కూడా స్టూడెంట్స్ సమ్మె కొనసాగిస్తూ కాలేజీ గేటు ముందు నినాదాలు మొదలుపెట్టారు. ఇలాంటి ఉద్యమాల్లో ఆరితేరిన కృష్ణారావు గారు పిడికిలెత్తి యాజమాన్యం డౌన్ డౌన్ అని గర్జించారు. విద్యార్థినులు కూడా గేటు ముందు బైఠాయించారు. పోలీసులు లాఠీచార్జీ మొదలుపెట్టారు. కృష్ణారావు గారితో సహా మగపిల్లలు చాలామంది గేటుకి అడ్డంగా పడుకున్నారు. ప్రిన్సిపాల్ గారు, డిఎస్పీ గారు వాళ్లని తొక్కుకుంటూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. తోపులాట మొదలయింది. డిఎస్పీ గారు తుపాకీ ఎక్కుపెట్టాడు. విద్యార్థుల నినాదాలు మిన్నుముట్టాయి. కలెక్టర్ గారి ఆజ్ఞతో నినాదాలు చేస్తున్న విద్యార్థుల్లో 75 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. సహజంగానే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి మండలి కృష్ణారావు గారు కూడా వాళ్లల్లో ఉన్నారు. నవంబర్ 6వ తేదీన అయ్యదేవర కాళేశ్వరరావు గారిలాంటి ప్రముఖులు పూనుకుని రాజీ కుదిర్చారు. నవంబర్ 7 నుంచి విద్యార్థులు కాలేజీకి వెళ్లారు. అయినా కాని డిసెంబర్లో డిటెన్షన్ పరీక్ష పెట్టి 21 మందిని పరీక్షకు పంపించమని, మరొక 200 మందికి వార్నింగ్ ఇస్తున్నామని అన్నారు. ఇది అన్యాయం అన్న విద్యార్థులు 1947 జనవరి 22 నుంచి మళ్లీ సమ్మె మొదలుపెట్టారు. జనవరి 26 నుంచి 21 మంది విద్యార్థులు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కృష్ణారావు గారు కూడా నిరాహార దీక్షా శిబిరంలో ఉన్నారు. 2 రోజులకే శంకర్రావు అనే కుర్రాడికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడడంతో కలెక్టర్ గారి జోక్యంతో విద్యార్థులు నిరాహార దీక్ష విరమించారు. ఈ సమ్మెల గురించి ప్రతిరోజూ ఆంధ్రపత్రికలో ప్రధాన శీర్షికలో వార్తలొచ్చాయి. రాష్ట్రం అంతటా కూడా బందరు హిందూ కాలేజీలో ఏం జరుగుతుందోనని ఆసక్తిగా గమనించింది. అప్పటికీ తాత్కాలికంగా సమ్మె విరమించినా డిటెన్షన్ విధానం మాత్రం అప్పటికీ రద్దవ్వలేదు. మళ్లీ మధ్యమధ్యలో నిరసన ప్రదర్శనలు, సమ్మెలు కొనసాగాయి 2 ఏళ్లపాటు. చివరికి 1948లో రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పటి మద్రాసు ప్రభుత్వం డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నాము అని బిల్లు ఆమోదించారు. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆ ఉత్తర్వుని అమలు చెయ్యక తప్పలేదు. ఆ విధంగా కృష్ణారావు గారి కాలేజీ జీవితం మొదలవడమే ఉద్యమాలతో, పోరాటాలతో మొదలయ్యింది. ఇంకా 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున
విజయోత్సవ సభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి అని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. బందరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కాశీనాథుని పూర్ణమల్లికార్జునుడు గారు ఈ సభ నిర్వహణ బాధ్యతను స్వీకరించారు. అప్పటికే చురుకైన విద్యార్థి కార్యకర్తగా పేరు తెచ్చుకున్న మండలి కృష్ణారావు గారిని పిలిచి బందర్లో సగభాగం తోరణాలు కట్టే బాధ్యతని అప్పగించారు. రెండో సగభాగం కమ్యూనిస్టు పార్టీ నేతలకు అప్పగించారు. ఒకవైపేమో జాతీయ స్థాయి పార్టీలోని కార్యకర్తలు, ఇంకొక వైపు మండలి కృష్ణారావు అనే 20 సంవత్సరాల కుర్రవాడు. అప్పటికే కాలేజీలోని సమ్మెలతో అందర్లో పేరు తెచ్చుకున్న కృష్ణారావు గారు విద్యార్థుల్ని సమీకరించి బందరు సగభాగం అలంకరణని కమ్యూనిస్టు కార్యకర్తల కంటే ముందుగా పూర్తిచేసి కాంగ్రెస్ నాయకులతోటి శభాష్ అనిపించుకున్నారు. ఈ విధంగా కాలేజీలో చదువుకుంటూనే రాజకీయంగా కూడా ఎదగాలనుకునే క్రమంలో అంతవరకు తాలూకా కాంగ్రెస్కే పరిమితమవుతూ వచ్చిన ఆయన తరువాతి దశ జిల్లా స్థాయికి వెళ్లాలనుకున్నారు. అధ్యక్షుడు, కార్యదర్శి పదవులకు సరిపడా అనుభవమూ వయసు లేదు కాబట్టి జిల్లా కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యుడిగా పదవి కోసం ప్రయత్నిద్దామనుకున్నారు. కార్యనిర్వాహక సభ్యత్వ పదవి కూడా ఆ జిల్లాలోని కాంగ్రెస్ సభ్యులందరూ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాల్సిందే. మండలి కృష్ణారావు అనే ఇంటర్మీడియట్ విద్యార్థి బరిలోకి దిగాడు. హైస్కూల్లో ఉండగా తాలూకా స్థాయిలో తనే చాలామందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్పించాడు కాబట్టి వాళ్లందరూ తన పక్షానే నిలబడి తనకే ఓటు వేస్తారు అనుకున్నారు. అయితే కొల్లిపర రమణయ్య నాయుడు అనే పెద్దాయన మరొక సభ్యుణ్ణి రంగంలోకి దించారు. తాలూకాలో ఉన్న కాంగ్రెస్ సభ్యులందరికీ వ్యక్తిగతంగా ఉత్తరాలు రాశాడాయన. తాను నిలబడుతున్న అభ్యర్థికే ఓటు వెయ్యమని. కృష్ణారావు గారికి ఇది ఊహించని అనుభవం. తన ఊరి దగ్గర్లోని గ్రామాలకు వెళ్లి అడిగినప్పటికీ వాళ్లందరూ పెద్దాయన అడిగినప్పుడు ఆయనకి ఎదురు చెప్పలేము అన్నారు. నిజమైన రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థమవసాగింది అంత చిన్న వయసులోనే. చివరికి ఏదో సాంకేతిక కారణంతో కృష్ణారావు గారి నామినేషన్ తిరస్కరిస్తున్నాము అని రమణయ్య నాయుడు గారి అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచాడు అని ప్రకటించారు. రాజకీయాల్లో వెన్నుపోట్లు ఎలా ఉంటాయో అర్థమైంది కాని తను ఆ స్థాయికి ఎప్పుడూ దిగజారలేనని, దిగజారకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నారు. జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీలో స్థానం సంపాదించుకోలేకపోయిన కృష్ణారావు గారు తన వయసుకి, అనుభవానికి తగిన పదవి యూత్ కాంగ్రెస్ అని నిర్ణయించుకున్నారు. 1948 నుంచి 4 ఏళ్లపాటు 1952 దాకా కాలేజీ చదువు పూర్తయ్యేదాకా కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. డిగ్రీ చదువుతూ ఉండగానే యూత్ కాంగ్రెస్ శాఖ తరఫున యువకుల్ని సమీకరించి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. అప్పటికే పైస్థాయి నాయకులతో మంచి పరిచయాలున్నాయి కాబట్టి కృష్ణారావు గారు ఆహ్వానిస్తే ఎవరైనా కాదనకుండా వచ్చేవాళ్లు. అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి గారు కూడా బందరొచ్చి వారం రోజులపాటు కృష్ణారావు గారు నిర్వహించిన రాజకీయ శిబిరంలో పాఠాలు చెప్పారు. ఇంకా రాజకీయాల నుంచి పక్కకొచ్చి కాలేజీలో ఆయన చదువు విషయానికొస్తే ఫెయిలవ్వకుండా తరువాతి సంవత్సరాలకి ప్రమోషన్ తెచ్చుకునే స్థాయిలో చదువుని కొనసాగించగలిగారు. కృష్ణారావు గారు పల్లెటూరు నుంచి బందరొచ్చినటువంటి విద్యార్థి. చాలా నిరాడంబరంగా ముతక ఖద్దరు చొక్కా, పైజమా, కాళ్లకి తోలుచెప్పులు. పెద్దగా ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడు కాదని ఇట్టే తెలిసిపోయేది. అయితే ఆయన ఇతర కార్యక్రమాల్లో చూపించే చురుకుదనం వల్ల ఆయనతో స్నేహం చెయ్యాలనుకునేవాళ్లు చాలామంది ఉండేవాళ్లు. వాళ్లల్లో ఆయనకు ఆప్తమిత్రుడైన సహ విద్యార్థి నాదెండ్ల పురుషోత్తమ శాస్త్రి. ఆయన స్వస్థలం బందరే. చదువులో ముందుండేవాడు. కృష్ణారావు గారేమో ఎప్పుడూ ఏదో ఒక ఉద్యమం అంటూ దూసుకెళ్తుండేవాళ్లు. అయినా కాని వాళ్ళిద్దరికీ గాఢ స్నేహం కొనసాగింది. క్లాసులో కూడా
నాదెళ్ల పురుషోత్తమ శాస్త్రికి అటొకరు ఇటొకరుగా మండలి కృష్ణారావు గారు, సింహాద్రి సత్యనారాయణ గారు కూర్చుంటుండేవాళ్లు. ఏ క్లాసులో ఎలా ఉన్నా తెలుగు క్లాసులో మాత్రం అతి శ్రద్ధగా వింటుండేవాడు కృష్ణారావు గారు. ఆ రోజుల్లో వాళ్ల తెలుగు మాస్టారు కవి పాదుషా పువ్వాడ శేషగిరిరావు గారు. ఆయనకు ప్రియ శిష్యులు మండలి కృష్ణారావు గారు, నాదెండ్ల పురుషోత్తమ శాస్త్రిగారు. వీళ్లు డిగ్రీ 2వ సంవత్సరంలో ఉండగా పువ్వాడ శేషగిరిరావు గారు హిందూ కాలేజీ మానేసి విజయనగరం వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. మిత్రులిద్దరూ ఆయన్ని ఇంటి దగ్గర కలుసుకుని బందర్లోనే ఉండమని అభ్యర్థించారు. అయితే అక్కడి అవకాశం గురించి తెలుగు మాస్టారు వివరించాక అర్థంచేసుకున్నారు. ప్రియమైన మాస్టారు కాలేజీ వదిలి వెళ్ళిపోతుంటే సాదాసీదాగా ఎలా పంపిస్తారు? మళ్లీ కృష్ణారావు గారే చొక్కా చేతులు పైకి మడిచి కార్యరంగంలోకి దూకారు. యుద్ధ ప్రాతిపదికన విద్యార్థుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి చందాలు వసూలు చేసి తెలుగు మాస్టారు పువ్వాడ శేషగిరిరావు గారికి భారీ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. తాము చెయ్యలేని పనిని కృష్ణారావు అనే ఒక విద్యార్థి చెయ్యడం చూసి కాలేజీ యాజమాన్యం కూడా ఆశ్చర్యపోయింది. మాస్టారు వెళ్లే రోజు రైల్వే స్టేషన్కెళ్లి మిత్రులిద్దరూ ఆయన కాళ్లకు నమస్కారం చేస్తే ఆయన చెప్పిన మాట, శాస్త్రి, నువ్వు మహాకవివి కావాలి, కృష్ణారావు నువ్వు మంచి నాయకుడివి కావాలి అని. ఆ గురువుగారి మాట 100% నిజమయ్యింది. ఓ 10 ఏళ్ల తర్వాత కృష్ణారావు గారు మంత్రి అయ్యాక తన గురువు పువ్వాడ శేషగిరిరావు గారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఘన సన్మానం చెయ్యడమే కాకుండా అధికారికంగా ఏ సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేసినా శేషగిరిరావు గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనేలాగా చేస్తుండేవాళ్లు. అది చిన్నతనం నుంచి పెద్దవారికి, గురువులకి, అర్హులైన వారికి కృష్ణారావు గారిచ్చిన గౌరవం. ఇది కూడా ఆయన వ్యక్తిత్వం నుంచి ఇతరులు నేర్చుకోవాల్సిన ఒక పాఠం. ఈ విధంగా ఆయన హైస్కూలు చదువులాగానే కాలేజీ చదువు కూడా ఒకవైపు రాజకీయాలతో, ఉద్యమాలతో, ఇంకొక వైపు పాస్మార్కులకు సరిపడా చదువులతో 1951లో ముగిసింది. బిఏ పట్టా తీసుకుని కాలేజీ నుంచి బయటకొచ్చారు. కింకర్తవ్యం, తర్వాతేం చెయ్యాలి? సాధారణంగా డిగ్రీ అయ్యింది అంటే తరువాతి దశ ఉద్యోగమే కదా. కాని కృష్ణారావు గారు ఉద్యోగం కంటే రాజకీయ కార్యకలాపాలనే పూర్తికాల వ్యాపకంగా చేసుకోవాలనుకున్నారు. జాతీయ భావాలు పుష్కలంగా ఉన్న తండ్రి వెంకట్రామయ్య గారు కూడా కృష్ణారావు గారికి ఎదురు చెప్పలేదు. అందువల్ల ఇంక భవిష్యత్తంతా రాజకీయాలే అయ్యాయి కృష్ణారావు గారికి. ఆయన కాలేజీ నుంచి బయటకు రాగానే తీరిక లేకుండా చేసే సందర్భం వచ్చింది 1951 చివర్లోనే. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు. అప్పటికే సుమారు 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగానూ వివిధ పదవుల్లోనూ ఉన్నారు కాబట్టి ఎన్నికల ప్రచారంలో కూడా కృష్ణారావు గారు కీలకమైన పాత్ర పోషించారు. అయినా కాని 1952 మొదట్లో జరిగిన ఎన్నికల్లో, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన ఓటమిని చవిచూసింది. ఎక్కువ సీట్లు తెచ్చుకున్న ఏకైక పార్టీగా నిలిచినప్పటికీ మెజారిటీని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. కారణం, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కొంతమంది వేర్వేరు పార్టీల్లో చేరడం లేదా కొత్త పార్టీలు పెట్టడం. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ బలహీనపడింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే కమ్యూనిస్టులు బలం పుంజుకున్నారు. ఇతర పార్టీల మద్దతుతో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కేంద్ర నాయకులు ఆంధ్రదేశంలో కాంగ్రెస్ ఓటమిని తీవ్రమైన అంశంగా పరిగణించారు. స్థానిక నాయకుల్ని పార్టీని బలోపేతం చేసే ప్రణాళికలు సిద్ధం చెయ్యమన్నారు. అదే సమయంలో బందరు మున్సిపాలిటీ ఎన్నికలొచ్చాయి. అప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిని ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో నిలబడ్డానిక్కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మండలి కృష్ణారావు అనే 25 ఏళ్ల కుర్రాడిమీద అత్యంత కీలకమైన బాధ్యత మోపారు కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాశీనాథుని
పూర్ణ మల్లికార్జునుడు. కృష్ణారావు గారు రంగంలోకి దూకారు. బందరు చుట్టుపక్కల రాత్రీ పగలు అనకుండా తిరిగి యువకుల్ని చైతన్యవంతుల్ని చేశారు. కొత్తగా ఓటర్ల జాబితాలో చేరిన వాళ్లమీద దృష్టి కేంద్రీకరించారు. తనకున్న సమాచారంతో ఏ వార్డులో ఎవరు నిల్చుంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో కాంగ్రెస్ అధ్యక్షుడికి సిఫార్సు చేశారు. అంత చిన్న వయసులోనే కృష్ణారావు గారు రచించిన వ్యూహాల వల్ల, ఆయన చేసిన ప్రచారాల వల్ల బందరు మున్సిపాలిటీలో 32 స్థానాలకు గాను 25 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మిగతా పట్టణాల్లో ఇంకా పుంజుకోని చైతన్యం బందర్లో కొద్ది నెలల్లోనే నెలకొనడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ విజయాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ అప్పటి ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారి కాంగ్రెస్ అధ్యక్షుడికి టెలిగ్రాం పంపిస్తే ఆయన మండలి కృష్ణారావు గారిని పిలిచి, "ఈ అభినందనలన్నీ నీకే చెందాలయ్యా" అన్నారు. ఈ విజయం ఆయన్ని కృష్ణా జిల్లా కాంగ్రెస్ సెక్రటరీని చేసింది. కాలేజీ నుంచి బయటకొచ్చిన మొదటి సంవత్సరంలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలు కృష్ణారావు గారిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. ఆయన రాజకీయ రంగ వ్యాపకం ఇలా కొనసాగుతూ ఉండగా 1952 మే 19న వివాహం నిశ్చయించారు పెద్దలు. వధువు ప్రభావతీదేవి. కృష్ణారావు గారి నాన్నగారు టీచర్గా ఉద్యోగం చెయ్యడానికి ముందు కొంతకాలం సర్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవారని, అక్కడ ఆయన సహాధ్యాయి భోగాది వెంకట్రామయ్య గారితో మంచి స్నేహం ఉండేదని మొదటి భాగంలో చెప్పుకున్నాం కదా. ఆ భోగాది వెంకట్రామయ్య గారి ఏకైక కుమార్తె ప్రభావతీదేవి. భోగాది వెంకట్రామయ్య గారిది సంపన్న కుటుంబమే. ఆయన ఇరిగేషన్ విభాగంలో హెడ్ గుమస్తాగా పనిచేస్తుండేవాళ్లు. ఆ రోజుల్లో ఇరిగేషన్ విభాగంలో చిన్న ఉద్యోగమైనప్పటికీ గౌరవప్రదంగా ఉండేది. చుట్టుపక్కల గ్రామాల్లో ఇరిగేషన్ ఉద్యోగస్తులకు మంచి పలుకుబడి ఉండేది. కృష్ణారావు ప్రభావతిగార్ల వివాహం నాగాయలంకలో వైభవంగా జరిగింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో బలమైన యువనాయకుడు కాబట్టి పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వివాహానికి హాజరయ్యారు. అంతవరకు భావదేవరపల్లిలోనే ఉంటున్న కృష్ణారావు గారు తర్వాత రోజుల్లో అవనిగడ్డకు మకాం మార్చి ఆ ఊరిని స్థిర నివాసంగా చేసుకున్నారు. పార్టీ కార్యకలాపాల్లో ఎక్కువగా బయట ఊళ్ళకి వెళ్తూ ఉండడం వల్ల కూతురికి అండగా ప్రభావతిగారి అమ్మానాన్నలు కూడా అవనిగడ్డలోనే ఉండేవాళ్లు. తరువాతి సంవత్సరాల్లో కృష్ణారావు ప్రభావతిగార్లకు 4 సంతానం. 1956లో పెద్దబ్బాయి బుద్ధప్రసాద్, 1958లో పెద్దమ్మాయి అన్నపూర్ణాదేవి, 1963లో చిన్నబ్బాయి సత్యప్రసాద్, 1966లో చిన్నమ్మాయి రేవతి జన్మించారు. వీరి గురించిన మరిన్ని వివరాలు టైంలైన్ ప్రకారం తర్వాత తెలుసుకుందాం. మళ్ళీ కృష్ణారావు గారి రాజకీయ ప్రస్థానానికి వస్తే, తన రాజకీయ జీవితంలో ఆయన తమ ప్రాంత పేద రైతుల సంక్షేమం కోసం అనేక భూసంస్కరణ కార్యక్రమాలు చేపట్టారని, 1945-46 ప్రాంతాల్లో తండ్రితో కలిసి బంజరు భూములు రైతుల నుంచి సైనికులకు వెళ్లిపోయే ప్రమాదాన్ని నివారించారని క్రిందటి భాగంలో చెప్పుకున్నాం. దానికి తరువాతి దశ అంతవరకు ఆ భూముల మీద యాజమాన్యం లేని రైతులకు యాజమాన్య హక్కులు కల్పించడం. అది 1954లో జరిగింది. ఆయన కాలేజీ రోజులు ముగిసిన దగ్గర్నుంచే ఈ బంజరు భూముల పంపిణీ గురించి తీవ్రంగా కృషి చేయడం మొదలుపెట్టారు. 1953 అక్టోబర్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక తన ప్రయత్నాల్ని తీవ్రతరం చేశారు. ఇప్పుడు మంత్రివర్గ సభ్యుల్ని కలుసుకోవడం కాస్త సులువయ్యింది. 1954 మేలో బంజరు భూములు సాగు చేసుకుంటున్న రైతులందరూ కలిసి నాగాయలంకలో ఒక సభ పెట్టుకుంటే దానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారిని రప్పించారు కృష్ణారావు గారు. దాన్లో బంజరు భూముల మీద హక్కులు ఇవ్వాల్సిన అవసరం గురించి కృష్ణారావు గారు బెజవాడ గోపాలరెడ్డి గారికి వివరించారు. ఈ సభ ఫలితంగా
తరువాతి నెలలోనే 1954 జూన్ 12న ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై రైతులకు ఉచితంగా 2 ఎకరాలు మాగాణి లేదా 5 ఎకరాలు మెట్ట పొలం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలు చెయ్యాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కృష్ణారావు గారు దివిసీమలో ఈ కార్యక్రమం గురించి తన ప్రజలకు వివరంగా చెప్పి వాళ్లందరితోటి దరఖాస్తు ఫారాలు పూర్తి చేయించారు. మొత్తం రాష్ట్రమంతట్లో తొలిసారిగా బంజరు భూముల పంపిణీ కార్యక్రమం 1954 సెప్టెంబర్ 22న కృష్ణారావు గారి స్వగ్రామమైన భావదేవరపల్లిలో మొదలయ్యింది. అప్పటి రెవెన్యూ మంత్రి కోటిరెడ్డిగారిని లాంచీలో తీసుకెళ్లి తాలూకాలోని భూములన్నింటినీ చూపించారు కృష్ణారావు గారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత రోజుల్లో ఊహించినంత సజావుగా సాగలేదు. మొదటి విడతలో 426 మందికి మాత్రమే పట్టాలిచ్చారు. ఆ తరువాత విడతలవారీగా ఇస్తాము అని వాగ్దానం చేశారు. కాని వివిధ కారణాల వల్ల ఈ బంజరు భూముల పంపిణీ కార్యక్రమం ఆ తరువాత 6-7 సంవత్సరాల పాటు కొనసాగింది. మధ్య మధ్యలో ఇలా ఉచితంగా కాదు, వేలంపాట వేసి ఎక్కువ ధర ఇచ్చిన వాళ్లకి రాసిద్దాం అన్నారు. ఈ మధ్యలో మళ్లీ ఈ భూములు సైనికులకి ఇవ్వాలి అని ఉద్యమాలు తలెత్తాయి. మొత్తానికి ఎంతకాలం పట్టినా ఆ కార్యక్రమానికి పునాది వేసింది మాత్రం కృష్ణారావు గారి కృషి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తరువాతి సంవత్సరం 1955లో మరొక బృహత్తరమైన కార్యక్రమాన్ని కృష్ణారావు గారి భుజస్కంధాల మీద మోపింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. అదే 1955 ఫిబ్రవరి 11న జరిగిన కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలో పాలుపంచుకోవడం. 1952 మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నాక బందరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకి కృష్ణారావు గారు కీలకమైన పాత్ర పోషించారు అని చెప్పుకున్నాం కదా. ఆ భరోసాతోనూ కృష్ణారావు గారి అంకితభావం మీద ఉన్న నమ్మకంతోనూ కృష్ణా జిల్లాలో కాంగ్రెసును గెలిపించే బాధ్యత నీదే అన్నారు. అప్పటికీ కృష్ణా జిల్లా అంటే కమ్యూనిస్టులకు కంచుకోట. ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు తిరుగులేదు అనేది జగమెరిగిన సత్యంగా ఉండేది. కృష్ణారావు గారు ఆ 7 నియోజకవర్గాల మీద దృష్టి కేంద్రీకరించి 63 రోజులపాటు పాదయాత్రలు, కాలువల్లో స్నానాలు, దారిపక్కన నిద్రపోవడం, సరైన సమయానికి తిండీ తెప్పులు కూడా లేకుండా ప్రచారం చేశారు. మొత్తానికి ఆయన కృషి ఫలించి ఆ 7 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెసే విజయపతాకం ఎగరేసింది. అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు ముందు ప్రజాభిప్రాయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ సేకరించాలి అనే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కూడా కృష్ణారావు గారే అంటారు. ఇన్ని సంవత్సరాలు తనకిచ్చిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వర్తించిన మండలి వెంకటకృష్ణారావు గారి కృషికి సరైన గుర్తింపు 1957లో లభించింది. ఆ సంవత్సరం ఫిబ్రవరి 24 నుంచి మార్చి 14 వరకు భారతదేశంలో 2వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1955లో ఎన్నికైన శాసనసభ 7 ఏళ్లపాటు 1962 దాకా కొనసాగడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం పార్లమెంటుకే ఎన్నికలు జరిగాయి. కృష్ణారావు గారు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చెయ్యాలని 31 సంవత్సరాల వయసులో ఎప్పుడూ అనుకోలేదు. మొట్టమొదటి కారణం, ఎన్నికలు అంటే డబ్బులతో కూడిన వ్యవహారం. ఆయన ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలించదు. అయితే 1957 పార్లమెంటు అభ్యర్థుల జాబితా వార్తాపత్రికల్లో చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. మచిలీపట్నం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా తన పేరుంది. తర్వాత తెలిసింది నీలం సంజీవరెడ్డి గారు, అల్లూరి సత్యనారాయణరాజు గారు కలిసి తన పేరు ప్రతిపాదించి సెంట్రల్ కమిటీతో ఆమోదింపచేశారు అని. కృష్ణారావు గారి మీద పోటీకి నిలిచిన ప్రధాన అభ్యర్థి ప్రముఖ న్యాయవాది యలమంచిలి నాగభూషణం గారు. స్వతంత్ర అభ్యర్థి అయినప్పటికీ కమ్యూనిస్టులు కూడా నాగభూషణం గారికే మద్దతునిచ్చారు.
ఇంకొక వైపు చల్లపల్లి రాజా, కొల్లిపర రమణయ్య నాయుడు లాంటి ధనవంతులు దివిసీమకే చెందిన భోగాది మాణిక్యరావుని నిలబెట్టారు. అయితే ఎన్నికలకు ముందు ఒక పరిణామం చోటు చేసుకుంది. చల్లపల్లి రాజా వర్గీయులు ఆయన మాట వినకుండా యలమంచిలి నాగభూషణం గారికి మద్దతునివ్వడానికి నిర్ణయించుకున్నారు. దాంతో రమణయ్య నాయుడు గారు కూడా కృష్ణారావు గారికి మద్దతు అన్నారు. భోగాది మాణిక్యారావు పరిస్థితి అటు ఇటూ కాకుండా అయిపోయింది. హోరాహోరీగా జరిగిన పోటీలో మండలి కృష్ణారావు గారు 7,000 ఓట్ల మెజారిటీతో గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు. ఆ సమయంలో జరిగిన 2 ఆసక్తికరమైన సంఘటనల గురించి కృష్ణారావు గారే స్వయంగా ఒక వ్యాసంలో రాసుకున్నారు. ఆయన గెలిచిన సందర్భంలో బందర్లో పెద్ద ఊరేగింపు జరిగింది. అత్యుత్సాహంతో కార్యకర్తలు కృష్ణారావు జిందాబాద్, కాంగ్రెస్కి జై అంటూ నినాదాలు చేశారు. అంతవరకు బాగానే ఉంది. కాని మరికొంతమంది అత్యుత్సాహంతో యలమంచిలి డౌన్ డౌన్ అన్నారు ఓడిపోయిన అభ్యర్థి గురించి. వెంటనే కృష్ణారావు గారు వాళ్లని వారించారు. ఆ సంఘటనకు స్పందిస్తూ ఆయన రాసుకున్న వాక్యాలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయండి. ఏం రాసుకున్నారంటే, ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సర్వసాధారణం. గెలిచిన వారికి బాధ్యతలు పెరిగాయి, ఓడిన వారికి బాధ్యతలు లేవు, అంతే తేడా. అంచేత ఓడినవాళ్లకంటే గెలిచినవాళ్లు గొప్ప అనుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నాగభూషణంగారు మేధావి, నేను సామాన్య కార్యకర్తను. గెలిచినంత మాత్రాన నాలో గొప్పతనం రాలేదు, ఓడినంత మాత్రాన వారి గొప్పతనం తగ్గలేదు. ఇలాంటి ఊరేగింపుల వల్ల ఈర్ష్యలు మొదలవుతాయి అని గ్రహించి నా కార్యకర్తలకు చెప్పాను. ఇలాంటి ఊరేగింపుల్ని ప్రజా సమస్యల పట్ల 10 మందికి అవగాహన కలిగించడానికి చెయ్యండి అని. ఇవండి ఆయన మనసులోని భావాలు. ఇంత సంయమనం, ఇంత స్థితప్రజ్ఞత ఉన్న రాజకీయ నాయకుల్ని ఈనాటి రోజుల్లో ఊహించుకోగలమా? అలాగే అదే సందర్భంలో జరిగిన ఇంకొక సంఘటన. విజయవాడ నుంచి అవనగడ్డ వరకు సాగే కృష్ణానదికి ఒకవైపున కృష్ణాజిల్లా గ్రామాలు, ఇంకొక వైపున గుంటూరు జిల్లా గ్రామాలు ఉంటాయి. ఆనాటి నియోజకవర్గాల విభజన ప్రకారం బందరు పార్లమెంటు నియోజకవర్గంలో నదీతీర ప్రాంతాల గుంటూరు జిల్లాలోని గ్రామాలు కూడా కొన్ని ఉండేవి. అలాంటి ఒక గ్రామం చింతల్లంక. ఆ ఊళ్ళో చాలామంది కృష్ణారావు గారికి ఓటు వేసి గెలిపించారు. ఆయన గెలిచారు అని తెలిశాక తమ గ్రామానికి ఆహ్వానించి గుర్రం మీద ఊరేగించారు. ఆయనకు ఇబ్బంది అనిపించినా ఊళ్ళో వాళ్ల అభిమానాన్ని కాదనలేకపోయారు. అయితే ఆయన ఎక్కిన గుర్రం పక్కనే ఒక మేకపోతును కూడా ఊరేగిస్తున్నారు. ఊళ్ళో దేవాలయం దగ్గరకొచ్చేదాకా కృష్ణారావు గారు ఆ విషయాన్ని గమనించలేదు. గుడి దగ్గరకు రాగానే కృష్ణారావు గారిని గుర్రం దిగమని, మెళ్ళో పూలదండ వేసిన మేకతో కలిసి ఆయన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు. ఆయనకు పరిస్థితి అర్థమయ్యింది. ఇంతకీ బలివ్వబోయేది మేకనా నన్నా అని జోక్ చేశారు. మేకను బలివ్వడానికి తీసుకొచ్చారని నిర్ధారించుకున్నాక వాళ్లను వారించి మేకను వదిలిపెట్టమని చెప్పారు. కేవలం గుళ్ళో కొబ్బరికాయ కొట్టడంతోటి ఆ ఊరేగింపుని ముగించారు. ఇవండి కృష్ణారావు గారు ఎంపీగా ఎన్నికైన సందర్భంలో చోటు చేసుకున్న 2 సంఘటనలు. ఇంకా అంతవరకు ప్రాంతీయ రాజకీయాలకు పరిమితమైన కృష్ణారావు గారు ఒక్కసారిగా రాష్ట్రాన్ని దాటి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్కు చెందిన బెజవాడ గోపాలరెడ్డి, బివిఎస్ మూర్తి సహాయమంత్రులుగా ఉండేవారు. పిన్న వయసులోనే కృష్ణారావు గారికి గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్ లాంటి ఉద్దండులతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. పదవులతో సంబంధం లేకుండా దివిసీమ అభివృద్ధి కోసం, దివిసీమ ప్రాంత రైతాంగ సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన కృష్ణారావు గారు ఎంపీ అయ్యాక తన కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏటి మొగ గ్రామం నుంచి హంసలదీవిదాకా సముద్రానికి కరకట్ట నిర్మాణం. బహుశా దేశం మొత్తంలోనే సముద్రానికి కొంతమేర కరకట్ట నిర్మించడం అదే మొదటిసారి.
దాని ప్రత్యేకత అర్థం చేసుకోవడానికి క్లుప్తంగా కొన్ని వివరాలు చెప్తాను. విజయవాడ మీదుగా ప్రవహించే కృష్ణానది కృష్ణా గుంటూరు జిల్లాల విభజన రేఖలాగా దిగువకు సముద్రం వైపు ప్రయాణించి దివిసీమలో హంసలదీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఆ నదికి దాదాపు చివరిదాకా కరకట్ట ఉంది. నదికండి. నదీతీర గ్రామాలకు వరద ప్రమాదం లేకుండా ఆ కట్ట కట్టారు. అయితే నదీ ప్రవాహం చివర్లో సముద్రాన్ని కలిసే చోట కట్టలేదు. దానివల్ల నదికి వరదలు వచ్చినప్పుడు సముద్రంతో కలిసి ఉప్పొంగి చుట్టుపక్కల గ్రామాల్ని ముంచెత్తడమే కాకుండా పంట పొలాలన్నీ ఉప్పునీటి పాలయ్యేవి. ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి సముద్రతీరం వెంబడి కూడా కరకట్ట కట్టడమే పరిష్కారం అని కృష్ణారావు గారు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి ప్రయత్నిస్తున్నారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారిని కలుసుకుని తన ప్రతిపాదనా వివరాలు ఇచ్చారు. ఇదంతా 1953లోనేనండి. సంజీవరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించారు. సముద్రానికి కరకట్ట నిర్మించడం ఏమిటి, ఇలాంటిది ఎక్కడా జరగలేదు, ఇది అసాధ్యం అని కేంద్ర ప్రభుత్వం వాళ్లు ఆ ప్రతిపాదన తిరస్కరించారు. అయినాగాని కృష్ణారావు గారు పట్టు వదల్లేదు. 1955లో మళ్లీ సంజీవరెడ్డి గారిని తమ ప్రాంతానికి ఆహ్వానించి తన ప్రతిపాదన ఏమిటో ప్రత్యక్షంగా చూపించారు. సంజీవరెడ్డి గారు ఆ ప్రాంతాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలతో మాట్లాడి ఆ కట్ట నిర్మాణం అవసరాన్ని ప్రత్యక్షంగా గమనించారు. కాని ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. మళ్లీ 1956లో సంజీవరెడ్డి గారిని కలిసి తన ప్రతిపాదన గురించి గుర్తుచేశారు. అలా 5 ఏళ్లపాటు పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రభుత్వాధికారుల చుట్టూతా తిరిగి చివరికి తను ఎంపీ అయ్యాక ఆ సముద్ర కరకట్ట నిర్మాణానికి ఆమోదముద్ర వేయించుకున్నారు. 1957 మొదట్లో కదా ఆయన ఎంపీ అయ్యింది. 1958 జనవరి 21న ఆ సముద్ర కట్టకు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి జెవి నరసింగరావు గారు శంకుస్థాపన చేశారు. రికార్డు సమయంలో 26 నెలల్లో ఆ కట్ట నిర్మాణం పూర్తయి కృష్ణారావు గారు ఎంపీగా ఉండగానే 1960 ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభోత్సవం జరిగింది. ఆ సందర్భంలో ఆంధ్రపత్రికలో దాదాపు పూర్తి పేజీ వార్తాకథనం వచ్చింది. ఆ కట్ట వల్ల నదీ సముద్రం కలిసే చోట వరద ప్రమాదం అరికట్టబడమే కాకుండా వేలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. ఇప్పుడు ఆ కట్టమీదగా నడిచేవాళ్లకు ఎంతమందికి కృష్ణారావు గారి పేరు తెలుసో లేదో కాని అది తన పేరు కోసం కాకుండా ఆయన సంవత్సరాల తరబడి పట్టు వదలకుండా నిస్వార్థంగా చేసిన కృషి ఫలితం. ఇంకా ఎంపీగా తరచూ ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నా ఎప్పుడూ కుటుంబ సభ్యుల్ని తనతో తీసుకెళ్లలేదు. ఆ రోజుల్లోనే అవనిగడ్డలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. అది కూడా ఎలా జరిగిందంటే, ముందుగా సంతబజార్లో 8,000 పెట్టి ఒక చిన్న ఇల్లు కొనుక్కుని అందులో నివసించేవాళ్లు. చిన్నప్పట్నుంచి నిరాడంబరంగా గాంధీగారి ఆశ్రమం లాంటి ఇల్లు వేసుకోవాలి అని ఉండేది. ఎంపీ అయ్యాక 40 సెంట్లు స్థలం కొనుక్కున్నారు. తక్కువ ఖరీదుకొస్తుందని లోతట్టు ప్రాంతంలో ఉన్న ఆ స్థలాన్ని తీసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మిత్రులు బళ్లతో మట్టి తోలి ఆ ప్రదేశాన్ని చదును చేశారు. చుట్టూరా కొబ్బరి మొక్కలు వేసుకున్నారు. ఆశ్రమంలాగా పూరిపాక వేసుకుందాము అని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో వేసవికాలంలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల దృష్ట్యా పూరిపాక క్షేమకరం కాదని మిత్రులు నచ్చచెప్పడంతో కాంక్రీట్ ఇల్లు కట్టుకోక తప్పలేదు. అంతవరకు ఉంటున్న సంతబజారులోని ఇల్లు అమ్మేసి నాన్నగారు తీసుకున్న లోనుతోనూ మిత్రులు చేసిన ఆర్థిక సహాయంతోనూ ఇల్లు పూర్తి చేసుకున్నారు. చిన్నప్పట్నుంచి కూడా తన వ్యక్తిగత సౌకర్యాల గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించేవాళ్లు కాదు. ఆయన ఆలోచనలెప్పుడూ ప్రజాసేవ చుట్టూతానే తిరుగుతూ ఉండేవి. ఇంకా ఎంపీగా ఉండగానే ఆయన రాష్ట్ర మంత్రుల్ని తన ప్రాంతానికి తీసుకొచ్చి రోడ్లని, మౌలిక సౌకర్యాల లేమిని చూపించి జిల్లా మొత్తంలో రోడ్లు వేయించారు. నాగాయలంక చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరా తెప్పించారు.
అప్పటివరకు పాడుబడి ఉన్న లైట్ హౌసుని బాగు చేయించి మళ్లీ ఉపయోగంలోకి తెచ్చారు. ఎవరు ఎన్ని మంచి పనులు చేసినా రాజకీయాలు రాజకీయాలే కదా. 1957 నుంచి 1962 దాకా ఎంపీగా పనిచేసిన కృష్ణారావు గారికి 1962లో మళ్లీ మచిలీపట్నం పార్లమెంటు టిక్కెట్టు ఇచ్చారు. ఈసారి ప్రత్యర్థులందరూ ఏకమయ్యారు. ఎలాగైనా కృష్ణారావు గారిని ఓడించాలి అని కంకణం కట్టుకున్నారు. కేవలం పార్టీ మద్దతు, కార్యకర్తల అభిమానంతోనే బరిలోకి దిగిన 36 సంవత్సరాల కృష్ణారావు గారికి వ్యతిరేకంగా అర్ధబలం, సమృద్ధిగా ఉన్న పెద్దలందరూ కలిసికట్టుగా స్వతంత్ర అభ్యర్థి మండలి వెంకటస్వామి గారికి మద్దతునిచ్చారు. అన్ని పార్టీలు కలిసి సమర్థించినప్పటికీ గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల మెజారిటీ కేవలం 4000 మాత్రమే. 1957 ఎన్నికల్లో గెలిచినప్పుడు విపరీతంగా పొంగిపోలేదు కాబట్టి 1962లో ఓడిపోయినా కృష్ణారావు గారు కుంగిపోయిందే లేదు. ఆయన ప్రజాసేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. పదవిలో ఉన్నప్పుడు ప్రభుత్వ మద్దతు ఎక్కువగా ఉండేది. లేనప్పుడు ఆయన అధికారుల్ని, మంత్రుల్ని ఒప్పించడానికి కాస్త ఎక్కువ కృషి చెయ్యాల్సొచ్చేది. ఆ విధంగా 1962 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాక కృష్ణారావు గారి రాజకీయ జీవితం ఎలా కొనసాగింది, ఇంకెన్ని ప్రజోపయోగ ప్రణాళికల్ని ఎలా ఫలవంతం చేశారు, అవనిగడ్డలో గాంధీక్షేత్రం ఎలా ప్రారంభమైంది, మళ్లీ 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎలా ఎన్నికయ్యారు మొదలైన విశేషాలన్నీ వచ్చే వారం మండలి వెంకట కృష్ణారావు గారి జీవిత విశేషాలు 3వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమం 3వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.